దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు జగన్కు ఎలాంటి రాజకీయాలు నేర్పలేదు. రాజకీయాల్లో బొత్తిగా అవగాహన లేదు. అలాంటి జగన్ తండ్రి లేని బిడ్డ అయినప్పుడు జనాల్లోకి పోయి చెప్పిందే 4 ముక్కలు పదే పదే చెబుతూ కొన్ని నెలలు సాగారు. జగన్కు చంద్రబాబు రాజకీయాలు మొత్తం ఆకళింపు అయినట్టుగా 5 ఏళ్ల పాటు నేర్పిన రాజకీయ గురువు అనే చెప్పాలి. తండ్రి మృతితో జగన్ దారి తెన్ను లేని విధంగా తన చుట్టూ వైఎస్ అభిమానులు నేతలను కలిగి ఉన్నారే తప్ప ఏమీ రాజకీయ ఎత్తులు ప్రదర్శించలేక కాంగ్రెస్ను వదిలేసి కాంగ్రెస్ కండ్లెర్రకు గురయ్యారు. ఆ పైన సిబిఐ కేసులు, 16 నెలల జైలు, ఇవన్నీ చంద్రబాబు కాంగ్రెస్ కుమ్మక్కుతో జరిగింది. జగన్కు అంతులేని రాజకీయపు టెత్తులు పల్లాలు మొత్తం ఆకళింపయ్యాయి. అసెంబ్లీలో అధికార పార్టీని నిలదీయడంలో, ఎండగట్టడంలో నిష్ణాతుడయ్యాడనే చెప్పాలి. ఇదంతా చంద్రన్న దయతో వచ్చిన 4 రాజకీయపు టెత్తులు జిత్తులే అని ఏపీ రాజకీయ పరిశీలకులు ఇట్టే చెబుతారు. ఇక జగన్ గురుదక్షిణగా బాబుకు తను ఎన్నికల్లో ప్రకటించాల్సిన నవరత్నాలు ఎన్నికలకు 2 ఏళ్ల ముందే ప్రకటించేసి బాబు అమ్ముల పొదలోకి నెట్టేశారు. నవరత్నాలు బాబు పాలపడినట్లే. వైకాపాకు నవరత్నాల్లో ఒక్క రత్నం ఎన్నికల నాటికి మిగలదు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.